గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు బమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు కొంత లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. సో పీపుల్ విల్ ఫర్గెట్ వాట్ యూ సెడ్ ఆర్ డిడ్, బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్. సో అంటే ఇక్కడ దీని మీనింగ్ మన బిజినెస్ పరంగా కనుక మనం ఆలోచించగలిగితే, సో మీరు ఏదైతే చెప్తున్నారో అది మీ కస్టమర్స్కి కావచ్చు, లేదా ప్రాస్పెక్ట్స్కి కావచ్చు, టీమ్ మెంబర్స్కి కావచ్చు, మీరు చెప్పేది, మీరు ఏదైతే చేశారో దానంతా కూడా వాళ్ళు మర్చిపోతారు. బట్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి అని అంటే, సో మనం చేసింది వాళ్ళు ఫీల్ అయ్యేటట్లుగా చేయాలి. సో అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్లు చేస్తే వాళ్ళు దాన్ని ఎప్పటికీ కూడా మన గురించి అదే విధంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మనం చేసేటువంటి పని వల్ల వాళ్ళు ఒకవేళ బ్యాడ్గా ఫీల్ అయితే, సో అదే విషయాన్ని వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకనే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు ఫీల్ అయ్యేటట్లు చేయటం అనేది ఇంపార్టెంట్. అంతేగాని మనం ఏదో ప్రోడక్ట్ అమ్మడము, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ చూపించడము, దట్ ఈజ్ నాట్. ఇక్కడ ఏంటంటే, సో వాళ్ళని ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వాలి. ఎమోషనల్గా మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ప్రాస్పెక్ట్స్ అయినా, కస్టమర్స్ అయినా, టీమ్ మెంబర్స్ అయినా, ఈవెన్ మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఆ విధంగా ఎమోషనల్గా మనం కనెక్ట్ అయ్యగలిగినప్పుడు, సో వాళ్ళల్లో అదే ఫీలింగ్ అనేది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. వాళ్ళు మనం మన పేరు తలుచుకోగానే లేదా వినగానే, మనల్ని చూడగానే ఆ ఫస్ట్ విషయమే వాళ్ళకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. సో దానికి కనెక్టెడ్గా మిగిలినవి మీరు ఫస్ట్ చేసినటువంటి పని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్లు చేయగలిగితే, నెక్స్ట్ చేసేటువంటి పని కూడా ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ చేసేటువంటి పనిలో వాళ్ళు ఒకవేళ నెగిటివ్గా కనుక ఫీల్ అయితే, మీరు నెక్స్ట్ పాజిటివ్ చేద్దామన్నా కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందని అంటే, ముందుగా నెగిటివ్గానే ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా మనం ఆ పీపుల్ని ఎప్పుడూ కూడా, అంటే ఇక్కడ గుడ్ సర్వీస్ ఇవ్వడం అనేది మన సక్సెస్ని మనం మెజర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వాళ్ళకి కావాల్సింది మనం అందించగలిగే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఒక టీంని కూడా మనం తయారు చేసుకోవాలి. అలానే ఫైండింగ్ ఆర్ సెట్టింగ్ ఫర్ సంథింగ్ యూ కెన్ లివ్ విత్ ఈజీ, బట్ ఫైండింగ్ సంథింగ్ యూ కెనాట్ లివ్ వితౌట్ దట్స్. సో ఏదైనా ఇక్కడ అంటే మనం పొద్దున్న లేచి ఇప్పుడు పేస్ట్ కావాలి, లేకపోతే బ్రష్ కావాలి. సో అట్లా మనం ఏదైతే ప్రతిరోజు మన అవసరాల కోసం ఇట్లా కావాల్సినవి ఏదైతే మనం సమకూర్చుకుంటున్నామో, ఓ, ఇదంతా కూడా ఈజీ. ఖచ్చితంగా అవి అవి ఉన్నాయి కాబట్టి మన లైఫ్ అనేది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ కొన్ని లేకపోతే మనకి ఆ క్షణం లేదా ఆ ఆ 1 అవర్ లేదా ఆ రోజు గడవడం అనేది జరగదు. సో అట్లా కొన్నిటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అన్నీ కావాలా అంటే ఇప్పుడు ఆ, మనం పూర్ మెంబర్స్ని లేదా మిడిల్ క్లాస్ వాళ్ళని లేదా రిచ్ పర్సన్స్ని చూస్తూ ఉంటాం. సో వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ చూసుకుంటే ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది, పరిగెత్తూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. సో అదే వాళ్ళని గమనించినటువంటి ఒక పూర్ పర్సన్, ఏమి అంత చేయకపోతే ఏమి, అంత ఖర్చు పెట్టకపోతే ఏమి అనే వర్షన్లో వీళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా కొన్ని ఉన్నా లేకపోయినా మన టైం అనేది లేదా ప్రతిరోజు కూడా గడిచిపోతూనే ఉంటుంది. బట్ కొన్ని మాత్రం అట్లా గడవటానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో అటువంటి వాటిని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం కూడా మన కస్టమర్స్ తోటి, టీమ్ మెంబర్స్ తోటి వాళ్ళని మనం ఏ విధంగా ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేయాలి అని అంటే, మనతోటి ఎప్పటికీ కూడా ఆ రిలేషన్ మంచిగా ఉండేటట్లుగా, ఆ విధంగా వాళ్ళల్లో మనం ఒక గుర్తింపు అనేది తెచ్చుకొని ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. సో ఇది వచ్చేసి ఆ, అటామీ ఇండియా సెకండ్ ఇయర్ యానివర్సరీలో ఇప్పుడు స్టార్ మాస్టర్స్గా ఉన్నటువంటి
ప్రమీల జగదీష్ భావని గారు తీసుకున్నటువంటి పే అవుట్ చెక్ అండి. 1,43,98,755 రూపాయలు. సో ఒక్క సంవత్సరంలో వాళ్ళు అంత ఇన్కమ్ వాళ్ళు తీసుకోగలిగారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వెరీ పూర్ ఫ్యామిలీ, ఒక విలేజ్ నుంచి రావటం జరిగింది. బట్ వాళ్ళు చేసినటువంటి మంచి పని ఏంటి అని అంటే, వాళ్ళ బ్రదర్ ఈ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఎప్పుడైతే ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ అయిందో ఆ రోజు వాళ్ళు కష్టపడి 24 లక్షల పీవీ ఒకే రోజు కొనగలిగారు. సో ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ వాళ్ళు స్టార్ మాస్టర్ అనేటువంటి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటే రోజుకి 50,000 వరకు వాళ్ళ ఇన్కమ్ ఉంది. సో అటువంటి ఇన్కమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవటం. అయితే సో ఇదంతా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఇనిషియల్ స్టేజ్లో ఎవరికైనా సరే మేబీ వీళ్ళకు కూడా ఏదో ఏం జరుగుతుందిలే అనేటువంటి వర్షంలో ఆలోచించి ఉండొచ్చు. అందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే కొత్త వాళ్ళం ఉన్నామో ఆ, కొత్త వాళ్ళు గమనిస్తూ ఉంటారు. చాలా మందితోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కువ అంటే నెగిటివ్గానే మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సో రాత్రి కూడా మన మెంబర్ చెప్తా ఉన్నారు. సో ఇట్లా బ్యూటీషియన్స్ని కలిసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తర్వాత మార్జిన్స్ తక్కువ ఉన్నాయి, మాకు ఎట్లా ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు వేరే దాంతో కంపేర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా అంటే పీపుల్ ఎప్పుడూ కూడా సో ఒక విషయాన్ని దాని ద్వారా వచ్చేటువంటి నెగిటివ్నే ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణంగా వాళ్ళకి గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో దాన్ని వాళ్ళు అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. సో అట్లా మనం ఏదైతే ఒకరికి ఆపర్చునిటీ గురించి చెప్పడానికి వెళ్తున్నామో లేదా ప్రొడక్ట్ డెమో చూపించడానికి వెళ్తున్నామో అట్లా వెళ్ళేటప్పుడు మనం వాళ్ళని ఫస్ట్ సిట్టింగ్లోనే అంటే ఫస్ట్ మీటింగ్లోనే వాళ్ళని ఫస్ట్ టైం కలిసేటప్పుడే వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్లుగా మన దగ్గర మెటీరియల్స్, ప్రొడక్ట్స్, డెమోకు సంబంధించినవి మన దగ్గర ఆ నాలెడ్జీ ఉండాలి. సో అట్లా లేకుండా గనక మనం అంటే మనం ప్రిపేర్ అవ్వకుండా ఏదో ఎక్కడో కనపడితే ఏదో చెప్పాము అనే విధంగా కనుక చెప్పాము అని అంటే డెఫినెట్గా ఒక వాల్యుబుల్ పర్సన్ని మనం కోల్పోయిన వాళ్ళమే అవుతాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంపార్టెంటే. మన లిస్ట్లో ఉన్నటువంటి ఎవరిని కూడా మనం ప్రీజడ్జ్ అనేది చేయకూడదు. అందరూ కూడా ఇంపార్టెంటే. బట్ వాళ్ళల్లో ఆ, మనకి వాళ్ళతోటి ఒక మంచి టైం అక్కడ జరగాలి, వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి అని అంటే మనం మనల్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. సో ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి, అట్లనే ప్రొడక్ట్ మన దగ్గర ఉండాలి. సో మన దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉండాలి. సో అందుకే మనం సక్సెస్ అయ్యేటువంటి ప్రాసెస్లో మనకు వచ్చేటువంటి రిజల్ట్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కూడా ఈ విధంగా సక్సెస్ అవుతూ మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ మన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటూ మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఆ, మనం ప్రోడక్ట్ యూజ్ చేయటం వల్ల మనల్ని మనం మార్చుకుంటూ ఆ విధంగా మనం కొత్త వాళ్ళని మీట్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనకు వచ్చేటువంటి మన ప్రోడక్ట్ ద్వారా మనకు వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందిని అట్రాక్ట్ చేస్తాయి. మనలో వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో అవి కొంతమందిని అట్రాక్ట్ చేస్తాయి. మనకు వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందిని అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని సో ఇనీషియల్గా ఎక్కువ నెగిటివ్ అంటే ఫెయిల్యూర్ని ఎక్కువ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మనం ఒక డిసిప్లిన్ మేనర్లో కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఆ విధంగా మనం వెళ్ళగలిగినప్పుడు మనకి ఎక్కువ మనకు కావాల్సినటువంటి పాజిటివ్ రెస్పాన్సెస్ ఎక్కువ రావటం జరుగుతూ ఉంటుంది. సో బట్ ఇనిషియల్గా డెసిషన్ తీసుకొని మనల్ని నమ్మి మనతోటి రావటం అనేది సో అది ఒక గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా నిలబడి ఉన్నారో ఈవెన్ ఇప్పటికీ కూడా నేను ఒక 3.5 years అయినా ఈ బిజినెస్ని ఇంత సీరియస్గా చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఇప్పటికీ కూడా నన్ను డిస్టర్బ్ చేయటానికి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, నువ్వు దాంతో పాటు ఇది కూడా చేసుకో, ఇట్లా రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. బట్ మనం తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే ఎప్పటికీ కూడా అంటే నా ఫ్యూచర్ ఏంటి అని అంటే ఓన్లీ అటామీ. సో దీన్ని నమ్మటం జరిగింది. ఇవాళ ఏదో
కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి అని చెప్పేసి ఎంటైర్ ద వరల్డ్ ఈరోజు ఎకనామికల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అన్ని రకాలుగా. ఒక పక్క సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్స్ పోతా ఉన్నాయి, ఒక పక్క రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతా ఉంది. సో స్టాక్ మార్కెట్ చాలా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయి. సో వీటన్నిటి కారణంగా ఏమవుతుందంటే మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది అవుతూనే ఉంటుంది. ఆ టైంలో మనం అరే ఇది జరగట్లేదే అని చెప్పేసి, మనం అనుకున్నటువంటి రిజల్ట్ రావటం లేదే అని చెప్పేసి ఆగిపోవటం అనేది ఎప్పటికీ కూడా ఎందులో కూడా మనం సక్సెస్ కాలేమండి. ఫెయిల్యూర్ అనేది చూడకుండా సక్సెస్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. సో ఏ విషయంలో అయినా ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ చూడండి, ఎవరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే గోల్డ్ మెడల్ గెలుచుకోవడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారు, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు, ఎన్నిసార్లు వాళ్ళకి వేరే మెడల్స్ వచ్చి ఉంటాయి, లేదా ఎన్నిసార్లు వాళ్ళు ఓడిపోయారు. సో అలానే ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకొని నిలబడి మనం మనం తీసుకున్నటువంటి డెసిషన్ మంచిది అనుకొని దానిని మనం ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనము కూడా ఒకరోజు ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇనిషియల్గా నాకు ఇక్కడ మీరు డేట్ చూడొచ్చండి, 9/6/2021. సో అప్పట్లో ఫస్ట్లో మ్యాచింగ్ అయినప్పుడు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుని అందరికీ షేర్ చేసేది. సో మీరు కూడా ఆ, మీకు ఇన్కమ్ కనుక ఎలిజిబుల్ అయి ఉంటే ఈ విధంగా 3 lakhs పీవీ మ్యాచ్ అయింది. పర్సనల్ పీవీ చూసారంటే అప్పటికే నాది 3,21,400 అయింది. నేను చాలాసార్లు కూడా చెప్పుకున్నాను నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఏప్రిల్లో అని. సో జూన్ వచ్చేసరికి నా పర్సనల్ పీవీ 3 lakhs కంప్లీట్ అయిపోయింది. ఇట్లా 3 lakhs పీవీ మ్యాచ్ అవుతా ఉంది. సో 3,964 రూపాయలు కమిషన్ తీసుకోవడం అనేది ఎలిజిబుల్ అయి ఉన్నాం. సో ఆ ఇన్కమ్ నెక్స్ట్ ట్యూస్డే వచ్చి ఉంటుంది. సో ఇటువంటివి మీరు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయటం, లేదా పర్సనల్గా మీ టీం మెంబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయటం, మీరు ఎవరైతే ప్రాస్పెక్ట్స్ అనుకుంటున్నారో వాళ్ళతోటి షేర్ చేయటం, ఇప్పటివరకు ఎవరికైతే మీరు ప్లాన్ చెప్పున్నారో వాళ్ళతోటి షేర్ చేయటం. సో ఇట్లా ఇటువంటి ఒక పిక్చరు అంటే మీరు ఒక 1000 మాటలు మాట్లాడే కంటే కూడా ఒక్క పిక్చర్ వాళ్ళల్లో వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఇచ్చేటువంటి రెస్పాన్స్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అందుకని ఇటువంటివి మనం వాళ్ళతోటి షేర్ చేసుకోవడం, ఇటువంటివి చూపించి మాట్లాడటం అనేది మనకి కావాల్సినటువంటి పాజిటివ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఇటువంటిది ప్రయత్నం చేయొచ్చండి. సో ఇట్లా ఇది కార్. సో ఎందుకు ఈ కార్ అని అంటే నెక్స్ట్ నేను కొనాలి అనుకునేటువంటి కార్ 2025లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చూస్తే హైబ్రిడ్ కార్స్ వస్తూ ఉన్నాయి. బ్యాటరీ ప్లస్ పెట్రోల్ రెండింటికి కూడా అది వర్క్ అవటం జరుగుతూ ఉంటుంది. సో సర్టెన్ స్పీడ్ వరకు బ్యాటరీ మీద పోతుంది, ఆ తర్వాత స్పీడ్లో పెట్రోల్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా మళ్ళీ అది ఛార్జింగ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సపరేట్గా ఛార్జింగ్ పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. సో ఇట్లా బ్లూ కలరు టాప్ అండ్ బ్లాక్ వచ్చేసి సన్ రూఫ్ ఓపెన్ ఉండేటువంటి కార్. సో ఇటువంటి కార్ కావాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు ఒక కార్ ఉంది, దానికంటే బెటర్ కార్ ఇది. సో అట్లాగా ఎప్పుడూ కూడా మనం కలలు కంటూనే ఉండాలి. సో ఈ కారు బయటికి వెళ్ళినప్పుడు ఇటువంటి కారు నాకు కనపడ్డప్పుడు ఆటోమేటిక్గా దాన్ని కనిపించినంత దూరం చూడటమే జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది నేను ల్యాప్టాప్లో కనపడేటట్లు పెట్టుకున్నా, ఇంట్లో అంటించుకోవడము, ఆఫీస్లో కనపడేటట్టు పెట్టుకోవడము, మొబైల్లో దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఇటువంటివన్నీ చూస్తూ ఉండటము. సో అట్లా ఉన్నప్పుడు ఆ డ్రీమ్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ విధంగా మనల్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేటట్లుగా, మనల్ని అట్రాక్ట్ చేసేటట్లుగా మన డ్రీమ్స్ అనేది మనం పెట్టుకోగలుగుతామో వాటి కోసం మనం వర్క్ చేసుకుంటాం. ఒకవేళ ఏదన్నా ఎవరన్నా ఆ, ఇట్లా సో ఇటువంటిదే నేను చూశానులే, అదే నేను చేశానులే, అది అట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, మా వాడు ఇట్లా అయ్యాడు, ఇట్లా రకరకాలుగా నెగిటివ్ ఫీలింగ్స్ ఏదైతే చెప్తా ఉన్నారో అటువంటి సందర్భాల్లో మన డ్రీమ్సే మనల్ని మళ్ళీ నెక్స్ట్ మూవ్ తీసుకునేటట్లుగా మనకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే పెద్ద పెద్ద కళలు కనండి అని చెప్పేసి చెప్పటం. సో ఆ కళలు మనల్ని ఎక్కడా కూడా స్లో అవ్వకుండా నడిపించే విధంగా ఉండాలి. సో అవి గనక మనం పర్ఫెక్ట్గా ఏంటి అనేది గనక తెలుసుకోగలిగితే, సో ఇక్కడ ఎలా అనే దానికి ఆల్రెడీ సిస్టమ్ ఉంది.
సో చాలామంది కూడా ఫెయిల్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఈ ఆపర్చునిటీ నాకు ఎందుకు అనేటువంటిది ఒక బలమైనటువంటి రీజన్ వాళ్ళ దగ్గర లేకపోవడం. ఆ కారణంగానే వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అది గనక బలంగా గనక ఉంది అని అంటే సో ఎటువంటి నెగటివ్ ఫీలింగ్ కూడా ఎక్కడ మనకి ఫెయిల్యూర్ అనేది కూడా మనం అక్కడ డ్రాప్ అవ్వటానికి అవకాశం లేకుండా అంటే క్విట్ అవ్వటానికి అవకాశం లేకుండా మనల్ని సక్సెస్ పాత్లో ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పటం. సో ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తూ ఉంది. చాలామంది కూడా చాలా రకాల డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ వాటిని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫాలో అవుతారా అని అంటే సో జనవరి ఫస్ట్ రోజు ఒకలాగా, సెకండ్ రోజు ఒకలాగా, 1 మంత్ పోయేసరికి కంప్లీట్గా మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది హెల్త్ పరంగా నేను ఆరోగ్యంగా ఉండాలి, ప్రతిరోజు కూడా జిమ్కి వెళ్ళాలి, సో నేను ఓవర్ వెయిట్ ఉన్నా ఈ వెయిట్ తగ్గాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకొని ఏం చేస్తారంటే ఈ డిసెంబర్ టైంలో జిమ్లలో ఇచ్చేటువంటి ఆఫర్ నేను కూడా గమనిస్తా ఉన్నాను. ఇక్కడ కూడా దాదాపు ఒక 6 జిమ్స్ వరకు ఉన్నాయి మా కాలనీలో కూడా. సో వాళ్ళు ఇప్పటికే బోర్డ్స్ పెట్టేశారు. న్యూ ఇయర్ ఆఫరు, సో ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే ఇంత, సో మీరు ఇయర్లీ ప్యాక్ తీసుకుంటే ఇంత, మంత్లీ ప్యాక్ తీసుకుంటే ఇంత అని చెప్పేసి పెట్టున్నారు. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మంత్లీ ప్యాక్ చూస్తే నెలకి 5,000 రూపాయలు ఉంటుంది. అదే 6 నెలలకు చూసుకుంటే నెలకి 3,000 లెక్కన 6 నెలలకి 18,000 ఉంటుంది. అదే ఇయర్లీ ప్యాక్ తీసుకుంటే సంవత్సరానికి 12,000 ఉంటుంది. సో చాలామంది అబ్బా సంవత్సరానికి తీసుకుంటే నెలకి 1,000 రూపాయలే పడుతుంది కదా, అదే మంత్లీ తీసుకుంటే నెలకి 5,000 పడుతుంది, సో ఎంత డిఫరెన్సా అని చెప్పేసి ఇయర్లీ ప్యాకేజ్ బుక్ చేస్తారు. సో అక్కడ క్యాన్సిలేషన్ కానీ రిఫండ్ కానీ ఏమీ ఉండదు. సో మనం బుక్ చేసాము అని అంటే ఇయర్ మొత్తం కూడా మనం జిమ్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. బట్ ఇలా ఇయర్లీ ప్యాకేజ్ తీసుకున్నటువంటి 95% మెంబర్స్ వాళ్ళు ఎవ్వరూ కూడా ఇయర్ మొత్తం జిమ్ చేయరు. జనవరిలో ఒక 1 వీక్ నుంచి 10 డేస్ చేస్తారు. తర్వాత చిన్నగా ఒక్కొక్క రోజు ఆబ్సెంట్ అవ్వటము, చిన్నగా మానేయటం జరుగుతుంది. చివరికి మళ్ళీ డిసెంబర్లో ఎప్పుడో గుర్తొస్తుంది, అరే మనం ఇయర్లీ ప్యాక్ తీసుకున్నాం, మళ్ళీ వాడు నెక్స్ట్ ఇయర్ బోర్డు పెట్టుకుంటాడు ఇయర్లీ ప్యాకేజ్ ఇట్లా అని చెప్పేసి. ఆ బోర్డు చూసినప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ లాస్ట్లో ఒక 4-5 రోజులు ట్రై చేస్తారు. సో టోటల్గా దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఈ డెసిషన్ తీసుకున్న వాళ్ళు డెసిషన్ మీద నిలబడకుండా, నిలబడలేకపోయి వాళ్ళ డబ్బును వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మినిమం ఒక 21 డేస్ దాన్ని ఫాలో అవ్వాలి. 21 డేస్ ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే మనలో అది కొంచెం అలవాటు అవుతుంది. ఆ తర్వాత 3 మంత్స్ దాన్ని ఖచ్చితంగా గనక మనం ఫాలో అయ్యాము అని అంటే అది ఏమైపోతుందంటే మన లైఫ్ స్టైల్లో భాగం అవుతుంది. సో అందుకే 21 డేస్ రూల్ చెప్తారు. 21 డేస్లో దేన్నైనా సరే మనం అలవాటుగా మార్చుకోవచ్చు. ఒక 3 మంత్స్ అంటే 90 డేస్ మనం చేయగలిగామనంటే అది ఇంకా మన లైఫ్లో భాగం అయిపోతుంది, లైఫ్ స్టైల్లో అది మన రొటీన్ అయిపోతుంది. సో అట్లా ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఒక 6 మంత్స్ డెసిషన్ తీసుకొని 6 మంత్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి, అంటే మన ప్రపంచం ఏంటి ఇప్పుడు, పొద్దున్నే ఏ టైంకో లేస్తాము, ఏదో రెడీ అవుతాము, ఆఫీస్కి వెళ్ళిపోతాం, వస్తాం, మళ్ళీ టీవీ పెట్టుకొని చూడటము, ఇట్లా మనం రొటీన్ అనేది ఉంటుంది. ఒక 6 మంత్స్ కొత్త రొటీన్ని మనం అలవాటు చేసుకోవాలి. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మీరు ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలి, రోజుకి లక్షలలో ఇన్కమ్ తీసుకోవాలి, రోజుకి, నెలకి కాదు, సంవత్సరానికి కాదండి, రోజుకి లక్షలలో ఇన్కమ్ తీసుకోవాలి అనేటువంటి డెసిషన్ గనక మీరు తీసుకొని దీన్ని పాజిటివ్గా గనక ఉపయోగించుకోగలిగితే సో ఒక 6 మంత్స్ మనల్ని మనం కొన్నిటికి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నానంటే కొన్ని డోంట్ గో టు పార్టీస్. ఏ ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి, పిలిచిన దానికి, పిలవని దానికి, అన్నిటికీ పార్టీస్కి వెళ్తూ ఉంటాం. ఎంటైర్ డే మొత్తం కూడా మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో పార్టీస్కి వెళ్ళటం అనేది ఒక 6 మంత్స్ చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే లెర్న్ ఏ హై ఇన్కమ్ స్కిల్. సో ఇక్కడ ఈ బిజినెస్లో మనకి హై ఇన్కమ్ స్కిల్ ఏంటి అని అంటే
పీపుల్ని మేనేజ్ చేయటం ఒకటి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒకటి. సో ఇవి రెండు కూడా మనం నేర్చుకోవాలి. సో ఇవి రెండు ఎలా వస్తాయనంటే, ఒకటి పీపుల్ తోటి మనం రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు పీపుల్ గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ నుంచి ఒక్కొక్కటి మనం నేర్చుకొని నెక్స్ట్ బెటర్గా కొత్త వాళ్ళతోటి మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో బుక్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ వాళ్ళ స్టోరీస్ నుంచి మనం నేర్చుకోవచ్చు. సో అట్లా ప్రొడక్ట్ గురించి ప్రిపేర్ అవడానికి కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుంది. మనము జూమ్ మీటింగ్లో ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటి వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. సో కంపెనీ ఛానల్ అటామీలో వీడియోస్ ఉన్నాయి. ప్రొడక్ట్ పీపీటీలు అందిస్తూ ఉన్నారు. సో వీటన్నిటి ద్వారా మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ అని తీసుకోవడం. ఈ రెండు గనక మీరు ఒక 6 మంత్స్ నేర్చుకొని మిమ్మల్ని మీరు గనక నాలెడ్జబుల్ పర్సన్గా చేసుకోగలిగితే, ఆ స్కిల్ మిమ్మల్ని ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఎంతకైనా హెల్ప్ చేస్తుంది. సో పీపుల్ని మేనేజ్ చేయటం, సెకండ్ది ప్రొడక్ట్ నాలెడ్జ్. ఇవి రెండు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో అట్లా మీరు ఏదైతే దీనికి అవసరం అనుకుంటున్నారో అటువంటి స్కిల్ నేర్చుకోవడానికి మనం ఇక్కడ టైం కేటాయించాలి. సో ఒక 6 మంత్స్ ఆ విధంగా మనం కేటాయించగలిగామంటే మనల్ని ఎవ్వరూ కూడా ఇక్కడ అడ్డుకోలేరు. అట్లనే ట్రాక్ అండ్ రికార్డ్ యువర్ ప్రోగ్రెస్. సో ఏదో పని చేస్తున్నాము, ఓ, ఏదో వెళ్ళిపోతా ఉన్నాము, రోజులు అయిపోతున్నాయంటే కాదు. మన ప్రోగ్రెస్ని మనకి మనంగా మనం సెల్ఫ్గా చెక్ చేసుకోవాలి. సో ఈ 15 రోజులలో ఎంత పర్సనల్ పీవీ మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాము, గ్రూప్ పీవీ ఎంత జరిగింది, గ్రూప్ సైజ్ ఎంత పెరిగింది, సో ఎన్ని ప్రొడక్ట్స్ మనం యూస్ చేస్తున్నాము, ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాము, సో కొత్తగా ఎన్ని ప్లాన్స్ మనం చెప్పగలుగుతున్నాము, సో ఇట్లా కొత్తగా కస్టమర్స్ని మనం ఎంతమందిని క్రియేట్ చేసుకున్నాము, ఎవ్రీథింగ్ కూడా ప్రోగ్రెస్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో లాస్ట్ వీక్ ఏం జరిగింది, ఈ వీక్ ఏం జరిగింది, లాస్ట్ మంత్ ఏం జరిగింది, ఈ మంత్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఈ ఇయర్ ఏం జరిగింది. సో బెటర్ అవ్వటానికి ప్రతి క్షణం కూడా మన ప్రోగ్రెస్ని మనకి మనం చెక్ చేసుకోవాలి. దీనికి ఎవరు కూడా అంటే హెడ్ మాస్టర్లు ఎవరు లేరు. మనకి మనంగా ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యామా, రీచ్ అయితే వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ గోల్ ఎట్లా రీచ్ అవ్వాలి, దానికంటే పెద్ద గోల్ పెట్టుకోవడం. సో రీచ్ అవ్వకపోతే ఎందుకు రీచ్ అవ్వలేదు, సో జరిగినటువంటి పొరపాట్లు ఏంటి, ఎక్కడ మిస్టేక్ జరిగింది, సో దాన్ని చూసుకొని మళ్ళీ సరి చేసుకొని నెక్స్ట్ దాన్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయటం. ఇట్లా మన ప్రోగ్రెస్ మనం ఎప్పుడు కూడా టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 6 మంత్స్ ఆ విధంగా ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ మనం వర్క్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ప్రతి దానిలో కూడా ఎలా బెటర్ అవ్వాలి, బెటర్మెంట్ అనేది మనం చూడగలుగుతాం. అట్లనే స్టార్ట్ ఏ బిజినెస్ విత్ ద స్కిల్ యు లెర్న్. సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో స్కిల్, మీరు ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నారు, ఈ ప్రోడక్ట్ గురించి మీరు బిజినెస్ చేయొచ్చు. హ్యూమన్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటున్నారు, మీరు టీమ్ని నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం గురించి ఈ బిజినెస్ చేయొచ్చు. సో అట్లా మీరు ఏదైతే స్కిల్ నేర్చుకుంటున్నారో దానికి రిలేటెడ్గా బిజినెస్ని స్టార్ట్ చేయటం. సో మనం ముందుగానే చెప్పుకున్నాం, మీరు ఈ బిజినెస్ చేయాలంటే అటువంటి స్కిల్స్ కొన్ని నేర్చుకోవాలి. సో ఒకదానికొకటి కనెక్టెడ్. లెర్న్ మోర్ అండ్ ఇంప్రూవ్ యాజ్ యూ గో. సో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళటానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు సేల్స్ మాస్టర్గా ఉన్నారనుకోండి, డైమండ్ మాస్టర్గా అవ్వటానికి కావలసినటువంటి నాలెడ్జ్ మీరు తీసుకోవాలి. సో సేల్స్ మాస్టర్ అవటం, డైమండ్ మాస్టర్ రెండు ఒకటి కాదు. సో అది ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు సేల్స్ మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, డైమండ్ మాస్టర్ అవ్వాలంటే సేల్స్ మాస్టర్కు ఉన్నటువంటి నాలెడ్జీ సరిపోదు. అందుకే చాలామంది సేల్స్ మాస్టర్స్ అయిన వాళ్ళు డైమండ్ మాస్టర్ దాకా వెళ్ళలేరు. సో ప్రతి లెవెల్కి కూడా మనల్ని మనం మార్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ విధంగా మనం చేయగలిగినప్పుడే ఒక్కొక్క స్టెప్ అనేది అచీవ్ చేసుకుంటూ బెటర్గా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒక 6 మంత్స్ టైం మనం కేటాయించుకొని ఇక్కడ చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, లైక్ 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గనక ఫాలో అవ్వగలిగితే ఆఫ్టర్ 6 మంత్స్, బిఫోర్ 6 మంత్స్ మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతారండి. సో అది ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు ఒక నెలలో చేసేసి నేను అనుకున్న రిజల్ట్ రావటం లేదని అంటే ఎవ్వరికీ కూడా రాదు. ఎవరైనా సరే బిగినింగ్లో చాలా తక్కువ రిజల్ట్ మాత్రమే చూడటం జరుగుతుంది, లేదా
ఫెయిల్యూర్స్ని దాటుకొని రావటం జరుగుతుంది. సో సక్సెస్ అయినటువంటి మీరు ఎవరి స్టోరీ అయినా చూడండి, అతను జెన్యున్గా కనుక సక్సెస్ అయ్యాడు అని అంటే అటువంటి సిచ్యువేషన్స్ ఎన్నిటినో దాటుకొని వాటి నుంచి నేర్చుకొని రాగలిగితేనే ఈరోజు ఆ పొజిషన్లో ఉండుంటారు. మీరు ఒక సేల్స్ మాస్టర్ చూసినా, డైమండ్ మాస్టర్ చూసినా, శరణ్ రోజ్ మాస్టర్ చూసినా, వాట్ ఎవర్ ద థింగ్. సో 6 మంత్స్ టైం కేటాయించుకొని జనవరి నుంచి జూన్ వరకు కూడా మీరు దీనికి ప్రిఫరెన్స్ ఇస్తూ, బిజినెస్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మీ టైంని మీరు మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా అడ్డుకోవటానికి అవకాశమే ఉండదు. సో ఒక 6 మంత్స్ ఫోకస్డ్గా కనుక మనం వర్క్ చేయగలిగామంటే ఆ 6 మంత్స్ వర్క్ అనేది మనల్ని లైఫ్లో 5 సంవత్సరాల ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల ముందు మీరు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో, సో ఇక్కడి నుంచి ఒక 6 మంత్స్ కనుక మీరు ఫోకస్డ్గా కనుక హార్డ్ వర్క్ చేయగలిగితే, సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఆ విధంగా కనుక మీరు వర్క్ చేయగలిగితే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు ఎలా ఉండబోతారో ఒక 6 మంత్స్లోనే ఆ విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఈ ప్లాన్ అండి. సో మనం సింపుల్గా లెఫ్ట్ ఒక ఇద్దరిని, రైట్ ఒక ఇద్దరిని టీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ, సో వాళ్ళు కూడా మినిమం 10,000 పీవీ చేయడం అనేది కనుక మనం అలవాటు చేసి ప్రతి 15 రోజులకి ఆ విధంగా 10,000 పీవీ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనం కూడా దాన్ని ఫాలో అవుతూ వచ్చిన టీం తోటి కూడా దాన్ని కనుక మనం డూప్లికేట్ చేయగలిగితే 6 నెలల్లో నెలకి ₹1,00,000 సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. గత 5 సంవత్సరాల క్రితం మన ఇన్కమ్ ఎంత ఉంది, ఈరోజు మన ఇన్కమ్ ఎంత ఉంది. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం జరుగుతుంది, ఆ గ్రోత్ని బట్టే ఉంటుంది. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే చేశారో అదే గనక చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకు వచ్చేటువంటి గ్రోత్ కానీ ఇన్కమ్ కానీ అదే ఉంటాయి, దానికి రిలేటెడ్గానే ఉంటాయి. సో లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే పెరిగిందో నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా అదే పెరుగుతుంది. మీరు కొత్తగా డిఫరెంట్గా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 6 మంత్స్ దీనికోసం డిసిప్లైన్డ్గా కనుక వర్క్ చేయగలిగితే పర్ మంత్ మినిమం 1 lakh సంపాదించుకోవచ్చు. మీరు మోర్ దెన్ 5 lakhs కూడా సంపాదించుకోవడానికి ఈ ప్లాన్ మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. బట్ ద డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 6 మంత్స్ ఫోకస్ ఉండాలి. ఎవ్వరు కూడా మనల్ని డీవియేట్ చేయకూడదు. ఎక్కడ కూడా మనల్ని మనం డీవియేట్ అవ్వడానికి దీనికంటే బెటర్గా కూడా మీకు చాలా కనిపిస్తాయి బయట, జస్ట్ కనిపిస్తాయండి. దీనికంటే బెటర్గా ఉన్నది అంటూ మేబీ ఎక్కడన్నా ఉందేమో, నేనైతే వినలేదు. చాలామంది చాలా రకాల ప్లాన్స్ చెప్తా ఉంటారు. సార్ ఆ బిజినెస్ బాగుంది, ఈ బిజినెస్ బాగుంది, మా దాంట్లోకి రండి మీరు బ్రహ్మాండంగా ఉంటారు, అది ఇది అని చెప్పేసి మనల్ని డైవర్ట్ చేయటానికి ఎప్పుడూ కూడా కొంతమంది బయట రెడీగా ఉంటారు ప్రతి క్షణం కూడా. సో మనం ఏమాత్రం ఫోకస్ని డైవర్ట్ చేసినా కథం, అక్కడ సక్సెస్ కాము, ఇక్కడ సక్సెస్ కాము. సో 6 మంత్స్ ఫోకస్డ్గా వర్క్ చేయటానికి వర్క్ చేయండి. సో ఒక 6 స్టెప్స్ మనం ఫాలో అయితే, సో ఇవి గనక మనలో గనక ఉన్నాయి అని అంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఆ, సో ఒక అందమైనటువంటి జీవితాన్ని మనం అటామీ ద్వారా పొందటానికి అవకాశం ఉంది. సో దానికి ఈ 6 మంత్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి వర్క్ ఏంటి అని అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని మీరు నమ్మాలి, మనల్ని మనం నమ్మాలి. ఎస్, నేను ఇందులో సక్సెస్ అవుతాను, నేను ఈ 6 మంత్స్లో డైమండ్ మాస్టర్ అవుతాను, నేను ఈ 6 మంత్స్లో సేల్స్ మాస్టర్ అవుతాను, నెలకి ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటాను అనేటువంటి నమ్మకం మన మీద మనకి ఉండాలి. సో ఆ నమ్మకం పెట్టుకున్న తర్వాత డిఫైన్ యువర్ గోల్స్. సో ఈ 6 మంత్స్లో మీరు ఎటువంటి పొజిషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, మంత్లీ ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు, సో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు, సో ఆ గోల్స్ ఏంటనేది సెట్ చేసుకోవాలి. సో గోల్ సెట్ చేసుకున్న తర్వాత అంటే ఈ 6 మంత్స్ మనం ఏం చేయాలి అనేటువంటిది గనక, ఎందుకు చేయాలి అనేది గనక క్లియర్గా గనక మనం సెట్ చేసుకుంటే థర్డ్ స్టెప్, దానికి ఒక ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరు 6 మంత్స్లో సేల్స్ మాస్టర్ కావాలి అనేటువంటి గోల్ గనుక పెట్టుకుంటే, సో దానికి ప్లాన్ ఏం చేయాలని అంటే రోజుకి కనీసం ఇద్దరితోటన్నా బిజినెస్ గురించి, ఇద్దరితోటన్నా ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ ఉండాలి. సో ఆ విధంగా 6 నెలలు చేయగలిగితే ఏమవుతుంది, దాదాపు 1000 మందికి మనం ప్లాన్స్ చెప్పుకుంటాము, 1000 మంది కస్టమర్స్గా మనం ప్రొడక్ట్ చూపించుంటాం. దాని రిజల్ట్ ఏమవుతుందండి,
1:10%. మీరు అది క్యాలిక్యులేట్ చేసుకున్న 100 మంది కస్టమర్స్ ఉంటారు, 100 మంది టీం ఉంటారు. సో వాళ్ళతోటి మీరు సేల్స్ మాస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే మనం ఫిక్స్ చేసుకున్నామో దాని ప్రకారం మన వర్క్ని ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా ఎలా చేయాలి అనేది డిసైడ్ చేసుకొని మనం ఒక ప్లాన్ని డిజైన్ చేసుకోవాలి. చాలామంది ఈ గోల్స్ పెట్టుకోవడం దగ్గరే ఫెయిల్ అవుతారు. సో గోల్ పెట్టుకోవడం దగ్గర ఫెయిల్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏముంటుంది? ప్లాన్ ఉండదు, చేయటానికి పని ఉండదు. సో గోల్ పెట్టుకోవడం అనేది కనుక మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే మనం ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ కనుక పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే దాన్ని మనం ఎలా వర్క్ చేయాలనేది వర్క్ చేసుకొని మనం పెట్టుకున్నటువంటి దాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫోర్త్ స్టెప్ యాక్షన్, అంటే వర్క్ చేయటం. మీరు మంచి గోల్ పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు, కానీ వర్క్ చేయటం అనేది ఇంకా స్టార్ట్ చేయకపోతే, అంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు చాలామంది. నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాము, జనవరి నుంచి చేద్దాము, సోమవారం నుంచి చేద్దాము, మంచి రోజు చూసుకొని చేద్దాము. సో ఇట్లా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో అట్లా పోస్ట్ పోన్ చేసేటువంటి మెంటాలిటీ ఇక్కడ అస్సలు పనికి రాదండి. సో స్టార్ట్ టుడే. ఈ అనుకున్నారు, ఈ రోజే వర్క్ చేయాలి. ఈ రోజు నుంచే దానికి కావాల్సినటువంటి ఏదైతే పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఈ ప్రాసెస్లో ఫిఫ్త్ స్టెప్ ఏంటి అని అంటే మేక్ సాక్రిఫైస్. కొన్నిటిని మనం ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి. లైక్ ఒక 6 మంత్స్ టీవీ చూడటం మానేయాల్సి వస్తుంది. చూడటానికి టైం ఏమి ఉండదు. ఆ విధంగా మనం మన షెడ్యూల్ని చేసుకోవాలి. పిల్లలతోటి టైం సరిగా స్పెండ్ చేయలేము, ఫ్యామిలీతోటి టైం సరిగా స్పెండ్ చేయలేము. సో మనం మూవీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, కొన్ని ఫంక్షన్స్ మనం మిస్ అయిపోతాము. సో ఇట్లా కొన్ని చిన్న చిన్న సాక్రిఫైస్, వాటికి ఏమన్నా ఇప్పుడు ఒక 6 నెలలు సినిమా చూడకపోతే ఏదైనా మునిగిపోయేది ఏమైనా ఉందా? మనం లైఫ్లో లాస్ పోయేది ఏమైనా ఉంటుందా? సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సో కొన్ని సాక్రిఫైస్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవాలి, సో నిద్ర తగ్గించుకోవాల్సి వస్తుంది, అదొక సాక్రిఫైస్. రెగ్యులర్గా మనం హెల్తీగా ఉండాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో ప్రతిరోజు కూడా ఒక టైంని సెట్ చేసుకొని ఆ టైంలో వాకింగ్ చేయటము, రన్నింగ్ చేయటము, సైక్లింగ్ చేయటము, ఇంకేదన్నా జిమ్కి వెళ్ళటము, ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో సో ఓ- అవి మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ను కూడా మెజర్ చేస్తాయండి. సో నేనేమీ సాక్రిఫైస్ చేయను, నాకు అది కావాలి అని అంటే కాదు, ఖచ్చితంగా సాక్రిఫైస్ చెయ్యాలి. సో కొన్నిటిని ఆ విధంగా చిన్న చిన్నవి, వాటి వల్ల మనకేమీ పెద్ద మునిగిపోయేది ఏమి ఉండదు. సో అట్లా ఇప్పుడు టీవీ చూడకపోతే ఏమవుతుంది? టైం కలిసి వస్తుంది. ఆ టైంని మనం బిజినెస్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో అట్లా కొన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ మనం ఫోకస్డ్గా వెళ్ళగలిగితేనే మనం పెట్టుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతాం. సిక్స్త్ స్టెప్ వచ్చేసి నెవర్ గివ్ అప్. సో ఎవరో నలుగురు కాదు, అది కాదు, ఇది కాదు, అది పని చేయలేదు, ఆ రిజల్ట్ రాలేదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మనం ఆగిపోతే మనం అనుకున్నటువంటి, మనం కోరుకునేటువంటి ఆ బ్యూటిఫుల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పటికీ కూడా చూడలేము. ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా మనకి అటువంటి నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. సో దాన్ని మనం పట్టించుకోకుండా, ఆపర్చునిటీని ఎప్పటికీ కూడా వదిలిపెట్టకుండా మనం చేయాల్సినటువంటి పని చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. సో ఈ 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన సక్సెస్ని మనం మెజర్ చేసుకోవచ్చండి. ఇఫ్ యూ డోంట్ కమ్ ఫ్రమ్ ఏ రిచ్ ఫ్యామిలీ మస్ట్ కమ్ ఫ్రమ్ యూ. క్లైమేట్. సో మీరు అంటే చాలామంది అనుకుంటా ఉంటారు, మా పేరెంట్స్ బాగా సంపాదించలేదు, మా పేరెంట్స్ నన్ను బాగా చదివిలేదు, మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు. సో ఇట్లా కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. నాకు గవర్నమెంట్ ఏం చేయలేదు, మా వాళ్ళు నాకేం సపోర్ట్ చేయలేదు, ఆ, మా ఊరు నాకు ఏం చేయలేదు, ఇట్లా చెప్తా ఉంటారు. సో మీరు అటువంటి ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు. రేపు మీ పిల్లలు మీ గురించి ఆ విధంగా మాట్లాడకుండా, రేపు మీ నెక్స్ట్ జనరేషన్ మీ గురించి ఆ విధంగా మాట్లాడకుండా ఉండాలి అని అంటే మీరు ఈరోజు ఒక రిచ్ ఫ్యామిలీ మెంబర్గా తయారవ్వాలి అనేటువంటి డెసిషన్ తీసుకొని దానికోసం మినిమం 6 నెలలు కష్టపడాలి. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. నెట్వర్క్ మార్కెటింగ్లోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క కామన్ పర్సన్కి కూడా అది సాధ్యమే. ఇవాళ ఇక్కడ కోట్లు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా బ్యాక్గ్రౌండ్ కోటేశ్వరం నుంచి వచ్చిన వాళ్ళు లేరండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిడిల్ క్లాస్,
బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఆపర్చునిటీలో సక్సెస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో దానికి కొంత టైం పడుతుంది, ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్. సో ఆ విధంగా మీరు చేయగలిగితే మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలు మీ గురించి, అబ్బా మా నాన్నగారు బాగా సంపాదించారు, మా తాతగారు బాగా సంపాదించారు, సో ఇట్లా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు అటువంటి ఫ్యామిలీ నుంచి రాకపోతే మీ ఫ్యామిలీ ఆ విధంగా ఉండాలి అనేటువంటి డెసిషన్ మీరు తీసుకోండి. సో ఈయన మన ఇంపీరియల్ మాస్టర్ అండి, మిస్టర్ ఇయాన్ గు హాంగ్. సో మనం కొంత పలకలేం కాబట్టి మిస్టర్ హాంగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈయన 2021లో 22లో ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో 8th ఇంపీరియల్ మాస్టర్ అండి ఇతను. సో ఇతని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఒరే బికారి వెధవా అని సరదాగా మాట్లాడుతూ తిట్టేవాళ్ళంట. అటువంటి పొజిషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఆయన లైఫ్ స్టైల్ చూసుకుంటే ఒక 1.5 ఎకరాలో ఆయన ఇల్లు ఉంది. ఆయన డ్రైవ్ చేసేటువంటి కారు, అంటే ఆయన యూజ్ చేసేటువంటి కారు, అల్టిమేట్గా డ్రైవర్ ఉంటారు, ఆయన యూజ్ చేసేటువంటి కారు కొరియాలోనే టాప్ బ్రాండ్ జెనిసిస్ అనేటువంటి బ్రాండ్ ఉంది. హోండాయ్ వాడిది. హోండాయ్లో లగ్జరీ బ్రాండ్ జెనిసిస్. ఆ జెనిసిస్లో టాప్ మోడల్ కారు, 90 లక్షలు ఖరీదు చేసేటువంటి కారు ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ వైఫ్ కార్ వచ్చేసి 70 లక్షల రూపాయలు ఉంటుంది. సో అట్లా అంటే ఒక్కసారి ఊహించుకోండి, 1.5 ఎకరాలు ఇల్లు అని అంటే ఆ ఇల్లు ఎంత ఉంటుంది, దాంట్లో పని మనుషులు ఎంత ఉంటారు, ఆ, ఎంత గార్డెన్ ఉంటుంది, ఏ విధంగా మనం ఆ ఇంట్లో ఉండొచ్చు, ఎవ్రీథింగ్. మనం కావాలంటే ఇప్పుడు లైక్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వాకింగ్కి వెళ్తా. సో నేను ఏదో పార్కు లేకపోతే గ్రౌండ్ ఎత్తుక్కొని కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది. సో 1.5 ఎకరా ఇల్లు ఉంది అని అంటే మనం అక్కడే వాకింగ్ చేసుకోవచ్చు. సో ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. సో అటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయటానికి ఒక బికారిగా ఉన్నటువంటి, అంటే ఏమీ లేనటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి అతనికి సాధ్యమైనప్పుడు సో అది మనకి కూడా సాధ్యమవుతుంది. సో ఈయన 22లో 21లో ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు అని అంటే బిజినెస్ స్టార్ట్ అయింది 2009. అంటే మ్యాటర్ ఆఫ్ 12 ఇయర్స్లో ఆయన ఇంపీరియల్ మాస్టర్ అవ్వటం జరిగింది. సో అప్పుడు వాళ్ళు బిగించేసినప్పుడు ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, ఈ ఆన్లైన్ మీటింగ్స్ లేవు. సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొత్తగా ఎవరికన్నా ఇప్పుడు ఈయన ఇంపీరియల్ మాస్టర్, ఈయన పొజిషన్ ఇది, ఈయన ఇట్లా ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకుంటాం, ఈయన చూసి మనం ఇన్స్పైర్ అవుతున్నాం. లేదా మన స్టార్ మాస్టర్స్ వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఆ రోజుల్లో అప్పట్లో ఇంత బిజినెస్ లేదు, ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, ఇన్ని కంట్రీస్లో టీమ్స్ లేవు. బట్ ఆ టైంలో వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు 12 ఇయర్స్లో చేయగలిగినప్పుడు ఇప్పుడున్నటువంటి పొజిషన్కి మనము డెసిషన్ తీసుకొని చేయగలిగితే 6 ఇయర్స్లో కూడా మనం ఇంపీరియల్ మాస్టర్ అవ్వచ్చు. ఆల్రెడీ ఒక అతను 6 ఇయర్స్లో ఇంపీరియల్ మాస్టర్ అయిపోయారు బిజినెస్ స్టార్ట్ చేశాక. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. దీనికేమి అడిషనల్గా క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా 2025లో మీరు ఇంపీరియల్ మాస్టర్ దాకా టార్గెట్ పెట్టుకోండి డెఫినెట్గా. బట్ 2025లో దానికోసం మీరు ఏం కావాలంటే మినిమం డైమండ్ మాస్టర్ కావాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి. డైమండ్ మాస్టర్ కావాలి అని అంటే నెక్స్ట్ 6 మంత్స్లో మీరు సేల్స్ మాస్టర్ కావాలని పెట్టుకోండి. అది మీరు 1 మంత్ పెట్టుకుంటారా, 4 మంత్స్ పెట్టుకుంటారా, 6 మంత్స్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. నేనైతే నేను కూడా జీరో నుంచి స్టార్ట్ చేసిన వాడిని, 4 మంత్స్లో సేల్స్ మాస్టర్ అయ్యా. సో నేను అవ్వగలిగినప్పుడు మీరు కూడా అవ్వచ్చు. నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఫెయిల్ నేను. సో నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరు. సో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి, నాకున్నటువంటి ఏజ్కి నేను చేయగలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యమే. సో అట్లా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్లాన్ డిజైన్ చేసుకోండి. సో దీనికి మీరు మీ అప్లైన్ లేదా మెంటర్ హెల్ప్ తీసుకోవచ్చు. సార్, నేను ఈ టార్గెట్ పెట్టుకుంటున్నా, లేదా మీకు ఎవరన్నా ఒక లేడీ మేడం మెంటర్గా ఉంటే, మేడం నేను ఈ టార్గెట్ పెట్టుకుంటున్నా, సో ఇది సాధ్యం అవుతుందా, నాకు అవుతుందో కాదో మీరు కూర్చొని చెక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని అది సాధ్యం అవుతుంది అని అంటే
దాన్ని రీచ్ అవ్వడానికి ఏ ప్లాన్ తోటి మనం వెళ్ళాలి. సో ఆ ప్లాన్ని కూడా మనం మాట్లాడేసి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. సో అట్లా ఒక సీనియర్ లీడర్ అప్లైన్ ఆర్ ఒక మెంటర్ని చూస్ చేసుకొని గోల్ సెట్ చేసుకోవడము, దాన్ని రీచ్ అవ్వడానికి ప్లాన్ సెట్ చేసుకోవడము, అది ఇంపార్టెంట్ అండి. సో అవి రెండు పర్ఫెక్ట్గా జరిగితే నెక్స్ట్ వర్క్ చేయడం అనేది మీ చేతిలో ఉంటుంది. అల్టిమేట్గా పని చేయాల్సింది మనమే. మనం పని చేస్తే మన గోల్ రీచ్ అవుతాం. మన అప్లైన్ పని చేస్తే ఆయన గోల్ ఆయన రీచ్ అవుతాడు. సో మనం అప్లైన్ కోసం పని చేయటం కాదు, మన గోల్ కోసం మనం పని చేయాలి. సో అట్లా మీరు సెట్ చేసుకొని నెక్స్ట్ 6 మంత్స్లో ఏమవ్వాలి, 2025లో ఏమవ్వాలి, 2025లో ఎంత సంపాదించాలి. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా గోల్ పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి. వర్క్ చేయటం అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇట్లా చాలా కూడా ఉన్నాయండి, మనం ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్.